రైతు బంధుకు లైను క్లియర్ అయింది. జనవరి ఈ నెల 16వ తారీఖు తర్వాత నుంచి ప్రభుత్వానికి డబ్బులు రాబోతున్నాయి. అవి వరుసగా రైతుల అకౌంట్లల్లో వేయబోతున్నారు. ఫిబ్రవరి నాటికల్లా మిగిలిన 48 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడబోతున్నాయి. నిధులు సర్దుబాటు కాని కారణంగా ప్రభుత్వం వేయలేకపోయింది. 1000 కోట్ల రూపాయలను ఇప్పటికీ 27 లక్షల మంది వరకు రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ అయింది. అది ఎకరా లోపు ఉన్న రైతులు. 2 ఎకరాలు ఆ పైన ఉన్న వారికి జనవరి 16 తర్వాత నుంచి వరుసగా డబ్బులు పడబోతూ ఉన్నాయి. 9,000 కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర ప్రభుత్వం రుణం మంజూరు చేస్తున్నది. జనవరి 16వ తారీఖున 2,000 కోట్ల రూపాయలు, ఆ తర్వాత 7,000 కోట్ల రూపాయలు దశల వారీగా రాబోతూ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు గాను విడతల వారీగా డబ్బులు రాబోతూ ఉన్నాయి. మొత్తము రైతు బంధు వేయడానికి 7,600 కోట్ల వరకు ప్రభుత్వానికి డబ్బులు అవసరమవుతున్నాయి. ఈ 7,600 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల అకౌంట్లలో పడిపోయినాయి. ఇక మిగిలిన 6,600 కోట్ల రూపాయలు కావాల్సింది. ఈ 6,600 కోట్ల రూపాయల్లో 9,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతితో రుణం తీసుకుంటున్నది కాబట్టి ఆర్బీఐ కూడా అంగీకరించింది. ఇందులో ఇక దశల వారీగా రైతుల అకౌంట్లో వేసుకుంటూ వెళ్ళబోతున్నారు. అంటే జనవరి 16 తర్వాత నుంచి వరుసగా 2 ఎకరాలు, 3, 5 ఎకరాలు ఇట్లా మొత్తము 1,50,00,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ 1,50,00,000 ఎకరాలకు మొత్తానికి ఈ విడతగా రైతు బంధు వేయబోతున్నారు. ఈ యాసింగ్ సీజన్లో డిసెంబరు 9వ తారీఖు నుంచి రైతు బంధు ప్రారంభమైంది. డిసెంబర్ నెల నుంచి అది డబ్బులు సర్దుబాటు అయినంత మేరకు వేసుకుంటూ వస్తున్నారు. ఇక చాలా మీడియాలో కూడా చర్చ జరుగుతున్నది రైతు బంధు విషయంలో. ఇంకా ఆలస్యం అవుతున్నది, ఎందుకు వేయట్లేదని. వేయకపోవడానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. ఈ డబ్బులు లేని కారణంగా అప్పు తీసుకుందామన్నా సరే అప్పు తీసుకోవడానికి అవకాశం కూడా లేకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి వారికి వివరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని అర్థం చేసుకొని రుణాలు తీసుకోవడానికి అంగీకరించింది. ఈ అంగీకరించిన తర్వాతనే ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన రోజువారీ ఖర్చులు వ్యవహారాలకు సంబంధించినవి ప్రభుత్వ ఖజానాకు వస్తున్నట్లుగానే అత్యవసరమైన వాటికి ఖర్చు అయిపోతూ ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు భారీ ఎత్తున ఇవ్వాల్సినవి అవి ఆగినాయి. రైతు బంధు ప్రధానంగా అందులో ఆగింది. ఇక ఈ నెల 16 అంటే సంక్రాంతి పండుగ తర్వాత నుంచి వరుసగా ప్రభుత్వము రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడానికి సిద్ధమైంది. అయితే ఈ రైతు బంధు విషయంలో ప్రభుత్వానికి 2-3 వైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. విపక్షం నుంచి మీరు ఇంతవరకు రైతు బంధు వేయలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయినా సరే వీలు చూసుకొని ఖచ్చితంగా రైతు బంధును వేసేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేకపోతున్నది అనే ఒక ఆరోపణ విపక్షాల నుంచి వచ్చింది. అంటే ఇవాళ ప్రజలు కూడా వాస్తవాలు ఏమున్నాయి, ఖజానాకున్న పరిస్థితి ఏమిటనేది అది ఒకసారి చెప్తే కూడా అర్థమయ్యేది కాదు. అయితే పరిస్థితి ఏమిటనేది రాష్ట్ర ప్రజలకు ఒక దృశ్యం మాత్రం వచ్చింది. నిధుల విషయంలో సమస్య ఉన్నదని, ఆ సమస్యను పరిష్కరించుకుంటే కొంత ఓపిక ఉండాలనే విషయం కూడా అర్థమైంది. కాబట్టి ఇప్పటికిప్పుడే నెల రోజుల కాలంలోనే అంత స్థాయిలో విమర్శలు చేయకుండా కాస్త వేచి చూసే ధోరణి కూడా ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. ఇక రైతు బంధు ఈ 16 నుంచి ప్రారంభం కాబోతున్నది కాబట్టి, అంటే ఆర్బీఐ రుణాలు అప్పు ఇవ్వబోతున్నది కాబట్టి రైతు బంధు సమస్య ఈ సీజన్కు తీరినట్లే. ఇక నెక్స్ట్ సీజన్ నుంచి అంటే ఖరీఫ్ సీజన్ నుంచి పెంచిన వాళ్ళు చెప్పింది 15,000 ఏటా అన్నారు ఎకరాకు. గత ప్రభుత్వం చెప్పిన దానికి వీరు అదనంగా 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటికే అవుతున్న ఖర్చు 7,600 కోట్ల రూపాయలు ఒకసారికి అయితే, రెండింటి కలిపి సుమారుగా 15,000 కోట్ల రూపాయల 16,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం పైన భారం పడబోతూ ఉన్నది. రైతు బంధు పెంచిన రైతు బంధుని ఇస్తే కనుక అది 22,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడబోతున్నది ఖజానా పైన. ఆ మేరకు అంటే కొత్త బడ్జెట్లో మరి 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో ప్రధానమైంది రైతు భరోసా. ఈ రైతు భరోసాకు కావాల్సిన నిధుల సమీకరణ అనేది వాస్తవానికి ఇప్పటికీ ఒక సవాలంటే రాబోయే రోజులలో మరిన్ని గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి నిధుల సమీకరణ కత్తి మీద సామే కాబోతున్నది. అయితే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలున్న కారణంగా వివిధ మార్గాల ద్వారా అంటే వడ్డీ తక్కువతో కూడిన భారీ ఎత్తున రుణాలు తీసుకోవాలనే ఆలోచన ఉన్న కారణంగా 6 గ్యారంటీల అమలుకు నిధుల కొరత నివారించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన రైతు బంధు సమస్య
దానికి ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ బడ్జెట్లో నెక్స్ట్ బడ్జెట్లో ఫిబ్రవరి మార్చ్ కొత్త బడ్జెట్లో ఆ బడ్జెట్లో మొత్తము స్కీములకు సంబంధించిన డబ్బులు ఎన్ని అవసరం అవుతున్నాయి, ఏ మార్గాల ద్వారా రాబోతున్నాయి ఇత్యాది విషయాలు బడ్జెట్లో తెలుస్తాయి. ఇప్పటికిప్పుడైతే రైతు బంధు ఒక సమస్యగా అడ్డలున్నది తొలగిపోయినట్లే.